మందకృష్ణ మాదిగ నాయకత్వం దళిత ద్రోహులారా మందకృష్ణ మాదిగ నాయకత్వం చలో ఢిల్లీ హలో మాదిగ హలో మాదిగ హలో మాదిగ దళితుల ద్రోహుల ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గంలో కోటగిరి మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం చలో ఢిల్లీ 17వ తారీఖు నాడు నవంబర్ 17న గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క పిలుపు మేరకు ఆదేశాల మేరకు మరి దళిత వర్గాలందరూ తరలి హలో మాదిగ చలో ఢిల్లీ అనే నినాదంతో గౌరవ సుప్రీంకోర్టు సిజేఐ జడ్జి పైన దాడికి నిరసనగా చలో నవంబర్ 17వ తారీఖు నాడు ఒక సభ జంతర్ మంతర్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ యొక్క ఉద్దేశం దళిత జడ్జి పైన ఒక కిషోర్ అనే వ్యక్తి లాయరు ఆయన సుప్రీంకోర్టులో ఏదైతే జడ్జి పైన అమానుష దాడిని తీవ్రంగా మేము ఖండించడానికి అక్కడ తరలి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇలాంటి దాడి చేసే వ్యక్తులపైన మరి భారతదేశానికే ఒక భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎవరికైనా న్యాయం జరగాలని అంటే అన్ని కులాలకు మతాలకు సమానంగా అక్కడ న్యాయం జరుగుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తులపైన భారతదేశానికే అగౌరవపరిచే విధంగా అక్కడ చేసిన వాక్యాలు అక్కడ ఉన్న లాయరు ఆయనకు బార్ అసోసియేషన్ నుంచి తొలగించి మరి వెంటనే అలాంటి వ్యక్తిని జైలు శిక్ష అనుభవించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము ఇక్కడ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దళితులంటే ఇంత చిన్న చూప ఈ విధంగా వివక్ష చూపిస్తున్నందుకు యావత్ భారతదేశానికే అవమానపరంగా ఉంది. కాబట్టి ఒక దేశానికే జరిగిన అవమానం, ఈ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఇలాంటి చర్యలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి చర్యలు పునరావృతం కావద్దని ఈ సందర్భంగా మేము మరి ఎవరైతే హిందూ మతానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే మతోన్మాది అనే ఒక హిందూ సమాజానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అక్కడ మనువాదానికి మరి మళ్ళా ఒకసారి వారు పెంచే విధంగా ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తి పైన కఠినంగా శిక్ష పడే విధంగా చేయాలి. అలాంటి వ్యక్తిని బార్ అసోసియేషన్ కౌన్సిల్ నుంచి తొలగించి వారికి శిక్ష పడితేనట్లయితే మరొకసారి ఇలాంటి ఎక్కడ జరగడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి మరొకసారి మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు నవంబర్ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ సోదరులందరూ దళిత సోదరులందరూ భారీ ఎత్తున తరలి వెళ్ళి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం.